హైదరాబాద్ అంటే విశ్వనగరము, దునియా మెచ్చిన పట్నము. ఇది అందరికి నీడనిత్తది, ఆకలి తీరుత్తది. దేశం నాలుగు దిక్కుల నుంచి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఈడుంటారు. అందరినీ కడుపులో పెట్టుకొని ఉంటది మన హైదరాబాదు. తెలంగాణ రాక మునుపు హైదరాబాదు ఆగమైతది, చీకటైతది, గోస పడతది అన్నారు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక ఈ 10 ఏళ్ళు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ జిందాబాద్ అన్న తీరులో మారింది. కానీ 2 ఏళ్ల సంది మన పట్నం ఏమైతుంది? గోసపడుడు కాదు, హైదరాబాద్ పట్నం అంటేనే భయపడుతుర్రు. కొత్త కంపెనీలు అచ్చుడు పక్కకు పెట్టుర్రి, ఉన్న కంపెనీలు వారిపోయినాయి. ఇక్కడున్న జనము హైదరాబాద్ అంటేనే ఇప్పుడు వామ్మో అన్న కాడికొస్తుంది. చూడురే మీరు ఎట్లెట్లా మారుతుందో. 10 ఏళ్ల హైదరాబాద్ ఎట్లా ఎలిగిపోయిందో మీరు చూసిర్రు. అసలు ఇది హైదరాబాదా, న్యూయార్క్ పట్నమా అన్న తీరులో కనబడ్డది. హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరు మన పట్నాన్ని చూసి పరేషాన్ అయిపోయారు, మురిసిపోయారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూడురు ఎట్లా అయిపోయిందో. బానలు పడితే చాలు హైదరాబాద్ ఆగమాగం ఆడపడివి. రోడ్ల మీద నీళ్ళచ్చుడు కాదు, చెరువులు లెక్క మారిపోతున్నాయి. ఈతలు కొట్టుకుంటా ఇళ్ళకు పోతురు జనాలు. ఇక ట్రాఫిక్ జామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాన లేనప్పుడే గంటల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక వాన పడ్డప్పుడు నరకం అంటే ఎట్లుంటుందో పట్నం జనానికి కళ్ళారా చూసినట్టు అవుతుంది. ఇక చెత్తా చెదారం చూస్తూనే ఉన్నారు. కాలనీలన్నీ మురికి కాలువ లెక్క మారిపోతున్నాయి. పట్టించుకునేటోళ్ళు లేడు అసలు. ఇష్యూ నగరము చెత్తకుప్పల నగరం అని అంటుర్రు. ఇవి ఇట్లున్నాయా? ఇక శాంతి భద్రతల గురించి చెప్పాలి అంటే నేరాలు ఘోరాలు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు రాత్రులు జరిగేటియట. కానీ ఇప్పుడు పగలు రాత్రన ఫరకే లేకుండా అవుతుంది. అంతెందుకు, తుపాకీ రాజ్యం లెక్క మారుతుంది. తుపాకులు పట్టుకొని బెదరగొడుతురు, పట్ట పగటిలే కాల్పులకు దిగబడుతురు. మరి ఇట్లా తుపాకులు పట్టుకునేటోళ్లకు గంత ధైర్యం ఎట్లొచ్చింది? వాళ్ళకి ఎవరిచ్చిన హిమ్మతిది? ఆడవిల్లలను బనాయించేటోళ్ళు షిడాయించేటోళ్ళు ఎక్కువైపోయారు. కేసీఆర్ సారు షీ టీమ్స్ అని అప్పట్లో పెట్టిండు. ఆ షీ టీమ్స్ ఏమైనాయో ఏం చేస్తాన్లో భగవంతునికి ఎరక. అంతెందుకు, నిన్నటికి నిన్న 12 ఏళ్ల పాపను ఇంట్లోకి మరి కత్తులతో ఒడిచిరు. అది కూడా పట్ట పగటిలే. ఈ ఘోరం ఏంది అసలు? ఇక మొన్న కృష్ణాష్టమి నాడు కరెంట్ షాట్‌తోని 6గురు ఖాళన చేసిర్రు. అది మర్చిపోక ముందే మళ్ళా గణేష్ విగ్రహం తీసుకపోతుంటే మళ్ళో ఇద్దరు కరెంట్ షాట్‌తోని చచ్చిపోయిర్రు. కరెంట్ షాట్ ఎందుకు కొట్టింది? కరెంటోళ్ళు ఏం చేత్తాన్లు? కరెంట్ తీగల గురించి కూడా పట్టించుకునే తీరిక లేదా మన సర్కారోళ్ళకు? నిజం చెప్పుర్రోల్లా, కేసీఆర్ సార్ ఏలుబడిలా హైదరాబాద్ ఒక వెలుగు వెలిగింది. అవునా కాదా? నేను హైదరాబాదీ అని గర్వంగా చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ వెలుగు మసకబారింది. హైదరాబాద్ అంటేనే భయమైతుంది చాలా మందికి. ఇది కేసీఆర్ సార్ పాలనకు, రేవంత్ అన్న 2 ఏళ్ల పాలనకు జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్ అని అంటుర్రు పట్నం జనం.